మత్తయి సువార్తలో 16వ అధ్యాయము మనం 16వ వచనం వరకు నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో 17, 18 వచనాలు 18వ వచనం కూడా పూర్తి అవ్వదు. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ 2 వచనాల్లో ఉన్నాయి. కాబట్టి 17వ వచనం, 18వ వచనంలో సగభాగం ఈరోజు నేర్చుకుందాం. తర్వాత దినాన మనం 18వ వచనము పరిపూర్ణంగా నేర్చుకుందాం. ఈ 2 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు గడిచిన మనం వచనాల్లో నేర్చుకున్నటువంటి విషయాలు మీకు అందరికి తెలుసు. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నటువంటి విషయం ప్రభు అడిగినప్పుడు వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకురావటం జరిగింది. అలాగే మీరేమనుకుంటున్నారు అన్నటువంటి దానికి కూడా శిష్యులందరూ కూడా స్పష్టతతో క్రీస్తునందు గురిగలిగి ఉన్నారని మనం నేర్చుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు ప్లస్ క్రీస్తు అయి ఉన్నాడు అని మనం నేర్చుకోవటం జరిగింది. అది పేతురు గారు చెప్పినటువంటి సందర్భం మనకందరికి తెలుసు. ఇంకా 17, 18 వచనాలు చూడగలిగితే అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు గారిని సీమోను బర్యోనా అన్నాడు. ఈ బర్యోనా అన్నటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే, బర్ అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే యొక్క కుమారుడు. అంటే సీమోను బర్యోనా అంటే యోనా కుమారుడవైన సీమోను అని. వాస్తవంగా బైబిల్ గ్రంథంలో సీమోను పేతురు ఎవరి కుమారుడు అని చెప్పబడింది అని చూడగలిగితే మనం ఒకసారి యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్తలో మరి ఆయన ఏమని చెప్తున్నాడో మొదటి అధ్యాయము 42వ వచనం ఒకరు చదవండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 42వ వచనం. యేసునొద్దకు అతని తోడుకుని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడినవని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. ఇక్కడ ఏమని చెప్పబడింది? పేతురు గారి నాన్నగారి పేరు యోహాను కుమారుడు అని చెప్పబడింది. మరి బర్ అంటే యొక్క కుమారుడు అంటే యోనా యొక్క కుమారుడు అని అర్థం బర్యోనా అంటే. కానీ ఇక్కడ యోహాను కుమారుడు అంటున్నాడే. ఇక్కడే కాదు, 21వ అధ్యాయం కూడా చూద్దాం. యోహాను సువార్తలో యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం. 15వ వచనం నుండి 15వ వచనం చూద్దాం. 15, 16 చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే చాలమ్మా 16వ వచనం చదవండి. యోహాను కుమారుడవైన సీమోను అని 15వ వచనం చెప్తుంది. 16వ వచనం చదవండి. మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా. సో ఇక్కడ మనం యోహాను సువార్త మొదటి అధ్యాయంలోను 21వ అధ్యాయంలో 15, 16 వచనాల్లోనూ యోహాను కుమారుడు సీమోను అని విన్నాం. మరి ఈ బర్యోనా, ఈ యోనా ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే మనం దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. యూదులలో ఒక్కొక్కరికి 2-3 పేర్లు కూడా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి యోనా అనే పేరుతోనూ అలాగే యోహాను అనే పేరుతోనూ 2 పేర్లతోనూ పిలువబడేవాడు పేతురు గారి తండ్రి గారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇకపోతే నీవు ధన్యుడవు అని చెప్పిన మాట, యోహాను సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అని చెప్పినటువంటి మాట మనం చూడగలిగితే ధన్యుడు అన్నటువంటి మాట ప్రభువు పలికినప్పుడు చాలా గొప్ప పదమై ఉంటుంది, గొప్ప అర్హతదై ఉంటుంది, గొప్ప ప్రోత్సాహంతో కూడిందై ఉంటుంది. ఎందుకంటే మనకు కొండ మీద ప్రసంగంలో నవధన్యతలు అంటారు. వాస్తవంగా ధన్యతలు కాదు, అది ధన్యులు
9 రకాలైన ధన్యులు అనేటటువంటి విషయం మనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనేటటువంటి దాంతో మొదలుకొని నా నిమిత్తము అది మీ మీ గురించి మిమ్మల్ని చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులని చెప్పబడిన వరకు ఉన్నటువంటి ఈ 9 రకాలైనటువంటి వ్యక్తులు చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. చాలా విశేషమైనటువంటి వ్యక్తులు. ఇంకా చెప్పాలంటే అరుదైనటువంటి వ్యక్తులని చెప్పొచ్చు. అంటే ధన్యుడు అన్నటువంటి ఈ మాట చాలా గొప్ప పదం. అందున ప్రభు అన్నాడంటే చాలా చాలా గొప్ప విషయమని మనం మర్చిపోకూడదు. ఇంతకు ఈ ధన్యకరమైనటువంటి ఆ యొక్క బయలుపరిచిన విషయం, ధన్యకరమైన విషయాన్ని బయలుపరిచింది ఎవరు అన్నటువంటి విషయం ప్రభు మాట్లాడుతూ, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే గాని నరులు నీకు బయలుపరచలేదు అన్నాడు. సో ఇక్కడ ఒక సత్యాన్ని బయలుపరచటం అన్నది ప్రాముఖ్యంగా ఎవరెవరి ద్వారా మనకు అందుతుంది? అన్ని కాలాలకు సంబంధించి పితరుల కాలము, ధర్మశాస్త్ర కాలము, అలాగే క్రొత్త నిబంధన కాలం, ఈ 3 కాలాల్లోనూ ఎన్ని రూపాల్లో సత్యం అందించబడుతుంది? ఎవరికైనా ఐడియా ఉందా? దేవుడి సత్యం, దేవుని గూర్చిన సత్యము లేదా క్రీస్తును గూర్చిన సత్యం, అన్ని రకాలైనటువంటి సత్యాలు ఏ రూపాల్లో మనకు తెలియపరచబడతాయి? కాలాల్లో మార్పును బట్టి చెప్పబడే సత్యపు అందించబడేటటువంటి రీతి మారుతుందా? అందించేవాళ్ళు మారుతారా? లేకపోతే అందరికీ తండ్రి అయిన దేవుడే బయలుపరిచే పరిస్థితి ఉందా? ఈరోజు అలాగైతే మరి మీకు నాకు తండ్రి అయిన దేవుడు ఏమన్నా బయలుపరిచాడా? లేదా బయలుపరుస్తాడా? మనకి ఈ సత్యాలన్నీ ఎలా తెలుస్తాయి ఇప్పుడు? అప్పుడైతే తండ్రి బయలుపరిచాడని ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారే చాలా ఎక్సైట్ అయ్యి కొన్ని మాటలు చెప్తాడు. ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయం మత్తయి సువార్తలో 25, 26 వచనాలు చూద్దాం. 25, 26 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను చదువుతాను. పెద్ద వచనాలు ఇవి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. పసిబాలురకు దేవుడు బయలుపరుస్తున్నాడు అని మాటలు. అవును తండ్రి, ఇలాగ బయలుపరచటం, ఇలాగ చేయటం నీ దృష్టికి అనుకూలమైంది. దేవుడు బయలుపరిచేటువంటి వాడు అన్నటువంటి విషయాలు, సత్యాలు బయలుపరిచినటువంటి వాడు. అలాగే ఎవరెవరికి ఇది లేదు అనంటే, ఈ భాగ్యం ఎవరెవరికి లేదంటే జ్ఞానులకు వివేకులకు లేదు. జ్ఞానులకు వివేకులంటే ఈ జ్ఞానులు వివేకులు ఎవరంటే లోక సంబంధమైన జ్ఞానులు, లోక సంబంధమైన వివేకులు అని అర్థం. అంతే తప్ప దైవికమైనటువంటి జ్ఞాన వివేకాలు కలిగిన వారు అని అర్థం కాదు ఇక్కడ. కాబట్టి లోకంలో గొప్ప గొప్పగా జ్ఞానులు వివేకులుగా ఖ్యాతి గడించిన వారికి సైతం తెలియనటువంటి గొప్ప సంగతులను అంతవరకెందుకు మెస్సియాని దేశాన్ని పరిపాలించే రాజుగా అనుకోగలిగాడా దేవుని కుమారుడని యేసు ప్రభులు వారిని? అలాగే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, అలాగే ప్రజల పెద్దలు, అధికారులు, రోమా గవర్నర్ గాని, అలాగే యూదులు గాని, యూదుల్లో భక్తిపరులైనటువంటి వాళ్ళు గాని, ఇది ఎందరో కనుక్కొనలేని సత్యం కొందరికే దేవుడు ఎందుకు బయలుపరచాల్సి వచ్చింది అనేది మనకు తెలియాలి. ఈ రోజు మనకు కూడా సత్యాలు బయలుపరచబడతాయా, పడవా అనేది కూడా తెలియాలి. ఎవరికైనా దీని విషయమే స్పష్టత ఉంటే దయచేసి మీరు మాట్లాడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. త్వరగా. శిష్యులు అమాయకులు, చదువులేని వారు, చిన్నపిల్లలతో సమానమని దేవుడు వారికి బయలుపరిచాడు బ్రదర్. అమ్మా ఓకే, ఇప్పుడు మనకెట్లా అమ్మా, మనకి ఇప్పుడు బయలుపరిచే విధానం మనకు ఉందా లేదా, దాని విషయం ఏమంటారు? ఆయన యందు చిత్తశుద్ధి కలిగి ఉంటే బయలుపరుస్తాడు బ్రదర్. ఓకే ఓకే సిస్టర్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడండి. వాక్యము ద్వారానే మనకి బయలుపరుస్తాడు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి శతాబ్ద కాలం అనేటటువంటిది చాలా అరుదైనటువంటి పరిస్థితి. అంటే ఎలాగోనంటే,
మరి శతాబ్ద కాలం ఎండింగ్ వరకు అంటే చివరి పుస్తకం ప్రకటన గ్రంథం లిఖించబడేంత వరకు కూడా దేవుడు అటు దేవుడు గాని లేదా పరిశుద్ధాత్ముడు గాని ప్రేరేపించటం, సత్యాలు బయలుపరచటం అనేటటువంటిది ప్రత్యక్షంగా జరిగేటటువంటి రోజులవి. సత్యము అనేకులకు చేరువ కావాలి, అది పదిలమివ్వాలి, స్థిరపరచబడాలి అన్నటువంటి ఉద్దేశంతో అంటే మనుషులు దేవుని మూలంగా పలికారు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డారు, ఆ విధంగా రాశారు అన్నటువంటి మాటలు మనకు కనబడతాయి కదా పేతురు రాసిన 2వ పత్రికలో. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ దేవుడు బయలుపరచడం అనేది కావచ్చు, పరిశుద్ధాత్మను ప్రేరేపించటం అనేది కావచ్చు, అది మొదటి శతాబ్ద కాలానికి అయిపోయింది. ఎందుకనంటే గ్రంథాలు లిఖితం అవటానికి దేవుడి సహాయము, పరిశుద్ధాత్ముడి సహాయం అవసరమైంది. మరి ఇప్పటి కాలంలో మనందరికీ సత్యం బయలుపరచబడాలంటే ఏం చెయ్యాలి అనంటే ఒకసారి చూద్దాం. ఎవరు అంటే నీతిగా మనం ఉన్నట్లు అయితే దేవుడు బయలుపరుస్తాడు అనేది మాత్రం సరైంది కాదు. ఎందుకనంటే ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. నేను చదువుతాను, అందరూ జాగ్రత్తగా తీయండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. సో ఓ మనిషి దేవుడికి అంటే దేవుడి గురించిన సత్యం కావచ్చు, రక్షణ గురించిన సత్యం కావచ్చు, ఏవైనా మనకు దైవికంగా భక్తిపరంగా ఏ సత్యాలైనా కావచ్చు, ప్రకటించేవాడు కావాలి అంటున్నాడు. పత్రికల దగ్గరకు వచ్చేసరికి ప్రకటించేవాడు వెళ్ళాలి, బయలుపరిచేవాడు కాదు ఇక్కడ కావాల్సింది. కిందికి చూద్దాం ఇంకా. ప్రకటించువాడు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వల్లనే విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగుతుంది అన్నాడు. సో ఒక మనిషి విశ్వాసంలోనికి రావాలన్నా, విశ్వాసంలో బలపరచబడాలి అన్నా ఈ కాలంలో మనకి ఏం కావాలి అని అంటే దేవుడు ప్రత్యేకంగా బయలుపరచటం అనేది జరగదు. ఎందుకంటే బయలుపరచబడిందే మనకు వాక్యం రూపంలో అందుబాటులో ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఎన్నో సందర్భాల్లో పౌలు గారు కూడా చాలా క్లారిటీగా చెప్తాడు. ఏమనంటే నేను ఒకసారి చూద్దాం, ఈ మాటలు చాలా క్లారిటీగా ఉంటాయి మనకు. నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా కానీ దేవుడు బయలుపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు మనకు ప్రేరేపణ కల్పిస్తాడు అనే పరిస్థితులు మనము ఇంకా అజ్ఞానంలో ఉన్నట్లే, అప్డేట్ కానట్లే అని అర్థం. ఎందుకనంటే గుర్తుపెట్టుకోండి, ఎవరు మాట్లాడుతూ ఉన్నా, ఒకవైపు ఆర్సీఎం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా, లేకపోతే మిగతా రకరకాల మన ప్రొటెస్టెంట్ లో ఉన్న డినామినేషన్ల వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నా దేవుడి మూలంగానే మేము చెప్తున్నాము, పరిశుద్ధాత్మని ప్రేరేపణతోనే చెప్తున్నాం అని అందరూ చెప్తారు. మరి నిజంగా వాళ్ళ వెనక పరిశుద్ధాత్మని ప్రేరణ ఉంటే అందరూ ఒకేలాగా చెప్పాలి కదా. ఒకే పరిశుద్ధాత్ముడు కదా వాళ్ళందరినీ ప్రేరేపించింది. మనకు బైబిల్ పత్రికలను చూడండి, బైబిల్ పత్రికలు అందరి వెనక దేవుడే మూలమై ఉన్నాడు గనక, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు గనక వాళ్ళల్లో ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరు రాయటం అనేది జరగదు. ఒకరు ఒక రకంగా చెప్పటం, ఇంకొకరు ఇంకొక రకంగా చెప్పటం అనేది జరగదు. మోషే గారు అందరికీ తండ్రి దేవుడే, యెహోవా దేవుడే అని చెప్పి, పౌలు గారు కాదు కాదు యేసు ప్రభు దేవుడు, ఆయన ఎవరో మనకు తెలియదు అని చెప్పడం. అలాగే పరలోకం విషయంలో కావచ్చు, నరకం విషయంలో కావచ్చు, దేవదూతల విషయంలో కావచ్చు, మానవుడి విషయంలో కావచ్చు, రాబోయే భవిష్యత్తు విషయంలో కావచ్చు, నిబంధనల విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే రాసిన దాదాపు 42 మంది రచయితల యొక్క విధానం ఒకే విధంగా ఉంటుంది. కానీ ఎక్కడ ఎవరు ఖండించినట్లు, ఒకరి నుంచి ఒకరు డీవియేట్ అయినట్లు, వ్యతిరేకంగా ఉన్నట్లు కనబడదు. ఎందుకంటే వాళ్ళందరిని నడిపించింది పరిశుద్ధాత్ముడే, మూలమై ఉన్నది వాడు దేవుడే గనక. కానీ ఈ రోజు సేవకుల పరిస్థితి చూడండి,
ఎంతమందిని ఎన్ని రకాల విరుద్ధమైనటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా ఎవరు చెప్పినా పరిశుద్ధాత్మని ప్రేరేపణతో చెప్తున్నామంటే అది అబద్ధం. మర్చిపోకండి. ఎందుకనంటే పరిశుద్ధాత్మని ప్రేరణతో రాయబడిన సత్యవాక్కులను వాక్యముతో వాక్యాన్ని సరిచూసి అందించిందే అది ఆల్రెడీ పరిశుద్ధాత్మతో ప్రేరేపణతో ఉన్నదని అర్థం. ఉన్నదాన్ని కలిపి చెడపకుండా, లేని దాన్ని ఉన్నదాన్ని తీసేయకుండా, లేని దాన్ని కలపకుండా ఉండి ఉన్నది ఉన్నట్లుగానే అందించగలిగితే చాలు. అదే గొప్ప భాగ్యం. ఎందుకనంటే ఓ మాట చూద్దాం. ఎఫ్సీలు రాసిన పత్రికలో పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో చూడగలిగితే మనకి ఎఫ్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి. నేను చదువుతాను చూడండి. 2వ వచనం నుండి. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లా విన్నారు? క్రీస్తు మర్మము దేవదర్శనం వలన దమస్కు మార్గంలో నేను పోతున్నప్పుడు దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినది అను సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా రాశాను. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఇప్పుడు గ్రహింపు రావాలంటే మీరు రాయబడిన దాన్ని చదువుకుంటే చాలు. మరలా నాకు కూడా దర్శనం కలగాలి, నాకు కూడా ప్రేరేపణ కలగాలి, నాకు కూడా దేవుడి నడిపింపు కావాలి, బయలుపరచాలి అనేటటువంటి మాటలు మనం ఈ రోజు చెప్పకూడదు. మొదటి శతాబ్ద కాలంలోనే నాయన మీరు దేవదర్శనం కోసం మీరు ఎదురు చూడకండి, నేను రాసేసాను, ఆ జ్ఞానం మీకు కూడా అందాలంటే, అలాంటి జ్ఞానం మీకు తెలియాలంటే మీరు రాయబడిన దాన్ని చదువుకుంటే చాలయా అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇదంతా ప్రేరేపణ అనేది మొత్తం పుస్తకాలు రాసినప్పుడే అయిపోయింది. రాత వన్స్ జరిగిన తర్వాత ఇక ప్రేరేపణతో పని ఉండదు. అది మర్చిపోకండి. అందుకే పుస్తకాలు రాసిన తర్వాత చెప్పినటువంటి మాటలు ఏమై ఉన్నాయి అంటే ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక కూడా చూద్దాం. 4వ అధ్యాయము 16వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఒకరు చదవండి. ఒకరు చదవండి దయచేసి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘములోను చదివించుడి. లవోదికయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. అది ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు చదివించుకోవాలి? వాళ్ళకి రాసిన పత్రిక వీళ్ళు ఎందుకు చదువుకోవాలి, వీళ్ళకి రాసిన పత్రిక వాళ్ళు ఎందుకు చదువుకోవాలి? మరి శతాబ్దంలో జరిగినటువంటి విషయాలు కదా, వాళ్ళకి బయలుపరచచ్చు కదా. కొలసీలకు రాసిన పత్రిక లవోదికయలకు ఎందుకు? లవోదికయలను కూడా ప్రేరేపించచ్చు కదా, దేవుడు బయలుపరచచ్చు కదా, ప్రేరేపణ ఇవ్వచ్చు కదా. వాళ్ళకి రాసిన పత్రిక వీళ్ళు కొలసీలు ఎందుకు తెచ్చుకోవాలి? ఇది ఒకసారి ఆలోచన చేయండి. కనుక మొదటి శతాబ్దంలోనే, మొదటి 100 సంవత్సరాల్లోనే బైబిల్ పుస్తకాలు రాయబడేటువంటి సమయానికే ఏమైపోయింది పరిస్థితి అని అంటే ప్రేరేపణ అనేది కంప్లీట్ అయిపోయింది, బయలుపరచడం అయిపోయింది. అందుకే ప్రకటించే వాళ్ళే రావాలి, సత్యవాక్యమును సరిగా విభజించి సరిగా ఉపదేశించే వాళ్ళే రావాలి, పని వాళ్ళు రావాలి అని దేవుడు చెప్పాడు. కనుక మనము ఇప్పుడు ప్రేరేపణ కోసం, బయలుపరచబడడం కోసం ఎదురు చూడటం అనేది జరగకూడదు అనేది మనం మర్చిపోకూడదు. ఇకపోతే ఇంతవరకు విన్న దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయా? ఇంతవరకు విన్న దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇప్పుడు దేవుడు బయలుపరుస్తాడా? ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంటుందంటారా? ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వండి. అందరికి క్లారిటీ వచ్చినట్లు కదా. 16వ అధ్యాయంకి వద్దాం. 16వ అధ్యాయంలో 17వ వచనం వరకు చదివాం మనం. ఇప్పుడు 18వ వచనం చూద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. ఇక్కడ చాలా 18వ వచనంలో చాలా చాలా విషయాలు ఉన్నాయి. అందులో నీవు పేతురువి అన్నమాట, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నమాట, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని నీతో చెప్పుచున్నాననే మాట
ఈ 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు. ఇకపోతే ఈ బండ మీద నీవు పేతురువి, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను అన్నటువంటి ఈ మాటలు, ఈ బండ అన్నటువంటి ఆ బండ మీద సంఘాన్ని కడతానంటే అర్థం ఏంటి? ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని దేవుడు అంటే క్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి మాటకున్న అర్థం ఏంటి? ఈ బండ అంటే ఏ బండ అంటారు? మాట్లాడండి. బండ అంటే పేతురు పేతురుని, గారిని బండ అన్నారేమన్నా? బండ అంటే పేతురుని. ఓకే అమ్మా. అంటే పేతురు గారి మీద సంఘం కడతారనమ్మా అర్థం? సంఘం అంటే విశ్వాసులు కదనా? నేను అడిగిన బండ ప్రశ్నకు జవాబు అంటే చెప్పండి. క్రీస్తు బ- క్రీస్తు బండ వారు అంటే క్రీస్తు అని కొందరు మాట్లాడుతున్నారు. అట్లాగే బండ అంటే పేతురు గారు అని కొందరు మాట్లాడుతున్నారు. మరి ఇకపోతే ఒకవేళ బండ అంటే క్రీస్తు అని అనుకుందాం కాసేపు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానంటే క్రీస్తు మీద నా సంఘాన్ని కడతానంటే ఇదేమన్నా మీనింగ్ఫుల్ గా ఉందా? అమ్మా, ఈ బండ మీద, బండ అంటే క్రీస్తు అనుకుందాం. ఈ బండ అంటే క్రీస్తు మీద నా సంఘాన్ని కడతానంటే ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? యేసుప్రభుల వారే మాట్లాడు. యేసు ప్రభుల వారే మాట్లాడుతున్నారు. యేసు ప్రభుల వారే మాట్లాడుతూ నా మీద నా సంఘాన్ని కడతానని అర్థం. కాదనా? మరి ఈ బండ మీద నా సంఘాన్ని కడతానంటే పేతురు అనే బండ మీద కడతానని అర్థం. పోనీ అవునునా, ఇక్కడ ఫుట్ లో పేతురు అనే శబ్దం నాకు రాయి అనే అర్థం ఉంది కదనా? అదేనమ్మా నేను చెప్పేది వినండి. ఇప్పుడు పేతురు అనే బండ మీద నా సంఘాన్ని కడతానంటే అర్థం ఏంటి? అది నాకు కావాల్సింది. అన్న పునాది బండ అనేది స్ట్రాంగ్ గా ఉంటది కదన్న. అవునమ్మా. పునాది అనేది కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి ఆ మాట. ఇప్పుడు సంఘానికి పునాది పేతురు గారు అంటారమ్మా. సంఘానికి పునాది క్రీస్తేనే. అంటే మరి విశ్వాసాన్ని బట్టి ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటే ఏది? అది ఏ బండ? అన్న వాక్యం అనే బండ అన్న. వాక్యం అనే బండ అనేది ఇంకొకటి వచ్చింది. ఇంకా పేతురు గారు అనేటటువంటి అదే అనుకుంటే ఒకవేళ మనము పేతురు గారి మీద సంఘాన్ని కడతానని అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది నేను అడుగుతున్న ప్రశ్న. తనకున్న విశ్వాసాన్ని స్ట్రాంగ్ గా ఉన్నది దాన్ని బట్టించి కడతాను అన్నట్టుగా చెప్పినట్టు. ఓకే, ఇంకా చెప్పండి అమ్మా. ఎవరైనా బ్రదర్స్ గాని సిస్టర్స్ గాని మాట్లాడండి. సో నా విషయం తండ్రి వల్ల చెప్పండి. మీకు తెలుసు నా విషయము తండ్రి వల్ల మీకు తెలిసినదిగా తెలియపరచబడింది కాబట్టి మీ అందరి ఎదుట నా సంఘాన్ని కడతాను, బండ అనే సంఘాన్ని అని చెప్పినట్లు. ఓకే సిస్టర్, మంచిది. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నది ఇక్కడ ఈ బండ అనేటటువంటిది ఒక విశ్వాస ప్రమాణం. ఏమిటా విశ్వాస ప్రమాణం? పై నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమనంటే యేసు ప్రభు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్న విశ్వాసం అనే బండ. ఎందుకంటే అదంతా జరుగుతున్నదంతా దేని గురించి? నా గురించి ఏమనుకుంటున్నారో జనాలు అని అడిగినటువంటి పరిస్థితి. పేతురు గారు జవాబు చెప్తూ చెప్పినటువంటి పరిస్థితి ఏంటి అంటే యేసు ప్రభువుని ఒక సంఘం అనేటువంటి ఆ బేసిస్ లో, అంటే ఆ యొక్క విశ్వాస ప్రమాణాలు ఏమై ఉండాలంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన సజీవుడైన దేవుని కుమారుడు, ఆయన క్రీస్తు అన్నటువంటి నమ్మకం అనేటటువంటి దాని ఆ పునాది మీద, నమ్మకం అనే పునాది మీద మనము సంఘంగా కట్టబడాలి. యేసు ప్రభు అంటే ఎన్నో రకాలుగా లోకం అనుకుంటుంది. అలాంటి వద్దు. ఆ పునాది అంటే ఏది? యేసు ప్రభుల వారు దేవుని కుమారుడైన సజీవుడైన దేవుడి కుమారుడైన క్రీస్తు అనేటటువంటి పునాది మీద సంఘం కట్టబడాలి అనేది ఒక ఇంటర్ప్రిటేషన్ అయితే, రెండవది ఏంటి అని అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ బండ మీద సంఘాన్ని కడతానంటే బండ అనేది ఏంటనమాట? ఫౌండేషన్. అంతే కదా అర్థం? ఫౌండేషన్ అని అర్థం, పునాది అని అర్థం. అంటే పునాది నిర్మాణానికి అన్నిటికంటే ముందు ఏర్పాటయ్యేది. సో అందరికంటే ముందుగా
ఫౌండేషన్ అనేది వేయటం అనేది జరుగుతుంది. అలాగే సంఘానికి ఒక ఫౌండేషన్ లాగా నీతో మొదలవుతుంది అని అర్థం. అంటే ఇప్పుడు మనకు తెలుసు పెంతెకోస్తు పండుగ దినాన 3000 మంది సంఘంలోనికి చేర్చబడ్డానికి పేతురు గారే కారణం. ప్రధానంగా అందరూ మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు సహకారులుగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటాయి కానీ ప్రధాన భూమిక పోషించింది పేతురు గారే. ఆ తదుపరి కూడా వేలకు వేల మంది చేర్చబడటానికి, అలాగే యూదుల నుంచి ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేయటానికి, ఈవెన్ అన్ని జనులకు అపోస్తలుగా ఉండటానికి ప్రోత్సహించి బర్నబా గారిని, పౌలు గారిని పంపటానికి, అలాగే అన్ని జనులైనటువంటి వాళ్ళు బాప్టిజం తీసుకున్న తర్వాత వాళ్లకు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి రావటానికి అన్నింటిలో కూడా కీలకమైనటువంటి వ్యక్తి, ప్రాథమికమైనటువంటి వ్యక్తిగా పేతురు గారు ఉంటారు అని అర్థం. అది సెకండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఈ రెండు దానిలను బట్టి ఆయన ఈ మాట చెప్తున్నాడు అనేది మనం మర్చిపోకూడదు. ఇకపోతే ఇందులో నా సంఘం అన్నాడు ప్రభు. నా సంఘం అన్నాడు. సంఘం యేసుప్రభుదండి. సంఘం యేసుప్రభుదా? సంఘం ప్రభుది ఎట్లా అవుద్ది? నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఎవరన్నా అడిగారు అనుకోండి ఇట్లా, సంఘం క్రీస్తుది ఎలా అవుతుంది అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? నా క్రీస్తు అవయములై ఉన్నాం కదా మనం. ఇంకా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ ఆన్సర్ రావాల్సింది ఇదేనమ్మా. ఇప్పుడు మనది ఒకటి మనది అని ఎప్పుడు చెప్పుకుంటాం మనం? దాన్ని మనం ఒక మూల్యం చెల్లించి, ఒక వెల చెల్లించి చేసినప్పుడు మనది అనేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే యేసు ప్రభు ఏమిచ్చి సొంతం చేసుకున్నాడని అంటే క్లారిటీగా మనకు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో క్లారిటీగా ఉంటుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అంటాడు. కాబట్టి ఈరోజు మీరు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలకు రకరకాలైన పేర్లు పెడుతున్నారు. విన్నారా లేదా మీరు ఇప్పుడు దాకా? ఏమన్నా నేను ఈ సందర్భంలో ఒక మాట అడుగుతున్నాను, మీరు ఎవరు బాధపడ్డా పర్లేదు. మీ సహవాసాలకు, మీ సంఘాల పేర్లు ఒకసారి చెప్పండి. జాయిన్ అయినటువంటి వాళ్ళు మీ సంఘాల పేర్లు చెప్పండి. ఆ సంఘం పేరు సిలువ ప్రేమ ప్రార్థనా మందిరం అన్న. రైట్ అమ్మా, సిలువ ప్రేమ ప్రార్థనా మందిరం. ఇది వాక్యానుసారంగా ఈ పేరు కరెక్ట్ అంటారా? నేను అడుగుతున్నా, పేరు కరెక్టే అంటారా? కుమారి చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా. తెలియదు అంటే దేవుని ప్రేమ అనే వచనం దాంట్లో ఉంది కాబట్టి ఇవన్నీ వస్తాయమ్మా, చాలా వస్తాయి. అదేనా నేను అడుగుతున్నాను అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బైబిల్లో ఏ సంఘం పేర్లు 3 రకాలైన పేర్లు మాత్రమే చెప్పబడ్డాయి. తెలుసా మీకు అది? సంఘానికి 3 రకాలైన పేర్లు మాత్రమే కనబడతాయి. ఈ పేర్లు మీకు తెలుసా? మాట్లాడట్లేదు. 3 రకాలైన ఏమ్మా? బైబిల్ అయి కాదమ్మా. బెరయ సంఘం అంటే బెరయలో ఉన్న దేవుని సంఘం అని అర్థం అమ్మా, అంతే. ఎవరికైనా ఐడియా ఉందా? బైబిల్ గ్రంథం కొత్త నిబంధన అంతటినీ జల్లెడబడితే మనకు 3 రకాలైనటువంటి పేర్లు మాత్రమే కనపడతాయి. అవి మీకు ఎవరికైనా ఐడియా ఉందా? కాదమ్మా, నాకు అంటే ఒక్క నిమిషం వినండి. మీరు మనకు ఏం మాట్లాడుకోవాలనుకున్నా కూడా గ్రంథం ప్రమాణంగా ఉండాలి. బైబిల్ మాటలు ప్రమాణంగా ఉండాలి. మనం ఊరికే చెప్పేయటం కాదు. నాకు ఇప్పుడు సిస్టర్ ఒకరు ఏం చెప్పారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నారు. సంఘం పేరు అలాగని బైబిల్లో ఉందా? అది నేను అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడండి. సార్వత్రిక సంఘం నెల్లూరు. ఏమా? సార్వత్రిక సంఘం అన్నాడు. రైట్. సార్వత్రిక సంఘం అనే పేరు మనం సంఘానికి పెట్టుకోవచ్చా? ఇలా మనం పేరు పెట్టుకోవటానికి మనకున్న బేస్ ఏంటి?
ఎనిబడి సిస్టర్ మా పేరు చెప్పిన సిస్టరే చెప్పండి అమ్మా, మీకు ఏమైనా ఐడియా ఉందమ్మా? హలో అమ్మా, సాత్విక సంఘం అనే వాక్యంలో ఉంది కదా. ఒకసారి చెప్తారమ్మా ఎక్కడుంది అది మాట? ఆ, గుర్తులేదు సార్, చదివాను. రైట్ అమ్మా, మళ్ళీ తర్వాత మీరు చూసి నాకు చెప్పండి అమ్మా. బైబిల్ ఓకే సార్. గ్రంథంలో వెరీ గుడ్ అమ్మా. కొత్త నిబంధన అంతట్లోనూ 3 రకాలైన పేర్లు మాత్రమే సంఘానికి కనబడతాయి. ఏమిటా పేర్లు? అందరూ నోట్ చేసుకోండి. ఇది ఎంత డామ్ షూర్ అంటే అసలు అంటే సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టు. ఇంకా చెప్పాలంటే ప్రభువు ప్రాణం ఇచ్చి సంఘంని కొనగలిగితే ఆయన పేరు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే అట్లా వేళ్ళునుకుని పోయిన పరిస్థితులు ఉన్నాయి చాలా మందికి. మొట్టమొదటిది రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. అమ్మా అమ్మా విజయ్ అమ్మా వాళ్ళు అమ్మా మీరు మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. రైట్, 16వ అధ్యాయం 16వ వచనం చూడండి, రోమిలకు రాసిన పత్రిక. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేయడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. అది క్రీస్తు సంఘములు అన్న పేరు ఒకటి కనపడింది. ఇది మొదటి పేరు. రెండవ పేరు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. యాక్చువల్లీ ఈ పేర్లన్నీ కూడా ఆల్రెడీ మాకు స్థానిక సంఘాలకు వస్తున్న పిల్లలకు చెప్పాము. వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళని చెప్తారనుకున్నాను కానీ వాళ్ళు కూడా మర్చిపోయారు. మరుపులు ఎక్కువైపోతున్నాయమ్మా, ఇట్లాంటివి కొన్ని మర్చిపోకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు ఆగండి అమ్మ, అక్కడ ఏమనుంది? దేవుని సంఘము, దేవుని సంఘం. రోమిలకు రాసిన పత్రిక 16:16 ఏం చూసాం? క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఏం చూసాం? దేవుని సంఘము. రైట్. మూడవ పేరు చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. అయినను చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో. ఇక్కడ మూడో పేరు వచ్చిందమ్మా, ఏంటది? జీవము గల దేవుని సంఘం. రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతకు మించి అంటే సంఘానికి ఇట్లా పేర్లు, ఈ 3 పేర్లు కాకుండా వేరే పేర్లతో ఏమైనా ఉన్నటువంటి పరిస్థితులు మీకు తారసపడితే, కనబడితే, క్రొత్త నిబంధనలో అది సువార్త పత్రికల్లో కావచ్చు, తర్వాత వచ్చినటువంటి పత్రికలు కావచ్చు, ఎక్కడైనా సరే నాకు దయచేసి మీరు ఫార్వర్డ్ చేయండి. ఓకే, తెలియపరచండి. ఇకపోతే నేను అడుగుతున్నటువంటి మరో ప్రశ్న, ఇప్పుడు సంఘాలకి ఈ 3 పేర్లలో ఏ ఒక్క పేరైనా పెట్టుకోవచ్చా? ఇప్పుడు ఉన్న సోకాల్డ్ పేర్లు పక్కన పెట్టండి, మనకు క్లారిటీ వచ్చింది కదా. వీలైతే మీ సంఘాల పేర్లను మీరు ఏ విధంగా చెబితే వాళ్ళు వినగలిగి, ఆలోచించగలిగి, సత్యానికి లోబడగలిగి మార్చేస్తారో మార్చుకోండి, అవసరం. ఎందుకంటే చాలా మంది కొంత అత్యుత్సాహం పోయి, కొంత గ్లోబల్ మైండ్లో వెళ్ళిపోయి సంఘానికి ఏ పేరు ఉంటే ఏముంది అంటే ఇది బాగోదు. ఎందుకంటే క్లారిటీగా కొత్త నిబంధనలని, సంఘం అంటే చిన్నది కాదు, మర్చిపోకండి. సంఘంలోకి తరతరాలు వచ్చి మొదటి శతాబ్ద కాలం నుంచి తర్వాత రాబోయే ఎన్ని తరాలు రాబోతాయో ప్రారంభం నుంచి ఒక ఐడెంటిటీనే పేరు దగ్గరే మనం పొరపాటు చేస్తే ఎట్లాగా? ఓకే, నేను అడుగుతున్న ప్రశ్న, ఇవన్నీ మిగతాటి వదిలేయండి, టైటిల్స్ అన్ని. 3 పేర్లు వచ్చాయి కదా, ఏమిటా పేర్లు? ఎనిబడి ఎవరన్నా చెప్తారా? రైట్. ఇప్పుడు క్రీస్తు సంఘము, దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘం, ఈ 3 పేర్లలో ఏ ఒక్క పేరైనా మనం పెట్టుకోవచ్చా, లేదా 3 పేర్లు వాడచ్చా? సంఘానికి పేరు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి అమ్మా. మీరిద్దరు మాట్లాడాలి కదా, మిగతా పేర్లు ఎందుకు పెట్టుకోకూడదమ్మా? బైబిల్లోనే ఉన్నాయి కదా తల్లి. దేవుని సంఘం అని పెట్టుకుంటే తప్ప, ఎందుకు తప్పవద్దు చెప్పాలి. తర్వాత జీవము గల దేవుని సంఘం అని పెట్టుకుంటే తప్ప, ఎందుకు తప్పవద్దు చెప్పాలి. అన్న, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు గనక సంఘానికి క్రీస్తు సంఘం అని పెట్టుకోవచ్చునా?
అదేలాగునా అవునమ్మా. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో దేవుని సంఘం అనే పేరు, నాకు అది వద్దు, క్రీస్తు సంఘం అనేది విషయంలో క్లారిటీ వచ్చేసిందమ్మా. దేవుడి సంఘం అని ఎందుకు పెట్టుకోకూడదు, నాకు అది కావాలి. జీవము గల దేవుడి సంఘం అని ఎందుకు పెట్టుకోకూడదు అంటారు. ఆల్రెడీ బైబిల్లో మెన్షన్ చేయబడ్డాయి కదా అవి. దానికి చెప్పండి జవాబు చాలు. నా ఎవరన్నా? దేవుని సంఘం అంటే క్రీస్తుల ద్వారానే కదనా దేవుని దగ్గరికి విజ్ఞాపనలు వెళ్ళేది. అది కాదమ్మా. ఇంకా ఎవరైనా దేవుడి సంఘం అని ఎందుకు పెట్టుకోకూడదు, జీవము గల దేవుడి సంఘం అని ఎందుకు పెట్టుకోకూడదు? ఇవే ఆల్రెడీ బైబిల్లోనే ఉన్నాయి కదండి. కొంతమంది అలాంటి పేర్లు కూడా పెట్టుకుని రన్ చేస్తున్నారు సంఘాలని. అంటే ఇది కూడా బైబిల్లో ఉంది కదా బ్రదర్ అని చెప్పి, మనమేమో క్రీస్తు సంఘం అని పెట్టాలి అంటున్నాము. ఎందుకు మరి పెట్టుకోకూడదు అంటారు? పెట్టుకోకూడదు అనడానికి మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా. మిగతా వాళ్ళు మాట్లాడండి, సైలెంట్గా ఉండకండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. పోనీ మీకు ఎవరికి తెలియదంటే తెలియదన్నా చెప్పండి. క్రీస్తు వారే సంఘాన్ని స్థాపించినాడు. దేవుడు నేను అన్నిటికంటే అత్యున్నతుడు కాబట్టి ఆయన సంఘంగా మనము. ఓకే సిస్టర్. సో ఇప్పుడు దేవుడు అందరికంటే అత్యున్నతుడు అయినప్పుడు క్రీస్తు పేరు పెట్టాల్సిన పని ఏముంది? అన్నిటికీ కామన్ గా దేవుడి సంఘం అని పెడితే సరిపోదు కదా. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు బ్రదర్. సిస్టర్ ఓకే జ్యేష్ఠుడు కనుక ఆయన ద్వారా మరి అలాంటప్పుడు కొరింథీయులు దేవుని సంఘము, జీవం గల దేవుని సంఘం అని ఎందుకు చెప్పాలి? అంతా యేసు క్రీస్తు సంఘం అని చెప్పొచ్చు కదమ్మా. ఆయన ద్వారా మనం వెళ్తాం కదనా దేవుని దగ్గరికి. ఆయన మనకు మార్గంగా ఉన్నాడు కనుక. రైట్. అది కాదమ్మా, అది కాదులేనన్న. వేరే వాళ్ళు చెప్పండి, మాట్లాడండి ఇంకెవరన్నా ఉంటే. రైట్, ఓకే. ఇంకా అంటే క్లారిటీ కోసం ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? నేను చెప్పమంటారా? అన్నా పెట్టచ్చలేదో తెలియదు కదన్నా. అంటే సంఘానికి శిరస్సు క్రీస్తు అమ్మా, అదొక పాయింట్ అన్న. ఇంకొకటి అంటే దేవుని సంఘము, జీవం గల సంఘము అనే రెండు మామూలుగా భూమి మీద ఉన్న సంఘానికి సంబంధించిన కాదేమో అని నేను అనుకుంటున్నాను అన్న. ఓకే, రైట్. సో ఇది పరలోకానికి సంబంధించి, పరలోకం పోయినప్పుడు ఇది అప్లై చేయాల్సినటువంటి పరిస్థితినమ్మా. కానీ జీవంగల దేవుడి సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలో నేను మీకు తెలియపరుస్తానని భూమి మీద ఉన్నప్పుడు విషయమే చెప్తున్నట్టు అనిపిస్తుందమ్మా. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటంటే, బాగా ఆలోచన చేయండి. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఉదాహరణకి దేవుని సంఘం అని అన్ని జనులు కూడా పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? ఒక సంఘానికి, వాళ్ళ సంఘానికి క్రైస్తవేతరులు కూడా దేవుడి సంఘం అని పెట్టుకోవడానికి అవకాశం ఉందంటారా, ఉండదంటారా? ఉంది కదమ్మా. ఎందుకు ఉంది అని అంటే అది యూనివర్సల్ గా ఉంది, అవునా కదా? మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను మీకు. ఈ మధ్యకాలంలో పెద్ద దుమారం రేగుతుంది కదా, ప్రైజ్ ద లార్డ్, జై శ్రీరామ్ అనే దాని మీద మీకు మీరు చాలా మంది చూసి ఉంటారు. ఒక సోదరుడు క్రైస్తవ సోదరుడికి ఫోన్ చేసి ప్రైజ్ ద లార్డ్ అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్ అని అంటే క్రైస్తవ సోదరుడు ఏమన్నాడంటే, మీకు వందనాలు బ్రదర్ అన్నాడు. ఎన్నిసార్లు అన్ని జనుడు ప్రైజ్ ద లార్డ్ అంటున్నా ఈయన వందనాలు అంటున్నాడు. కారణం ఏంటంటే వాడు ప్రైజ్ ద లార్డ్ అన్నటువంటి ఉద్దేశం, ఇంటెన్షన్ వేరంట. ఎందుకట? ఇంగ్లీష్ లో రాముడిని లార్డ్ రామ అంటారు, తెలిసింది. అది లార్డ్ కృష్ణ అంటారు. ప్రైజ్ ద లార్డ్ అంటే మా లార్డ్ రాముడు, మా లార్డ్ కృష్ణుడు, కాబట్టి వాళ్లకు ప్రైజింగ్ చెప్తున్నాను అని నా మైండ్లో పెట్టుకొని అడుగుతున్నానయ్యా అంటున్నాడు. ఎందుకనంటే లార్డ్, ప్రభువు అన్నటువంటి మాట ఒక భూస్వామికి వాడచ్చు, అలాగే ఒక వాళ్ళు నమ్మినటువంటి దేవుళ్ళకు కూడా వాడచ్చు. అది యూనివర్సల్. మనం నమ్మినటువంటి దేవుడికి వాడాలని లేదు. ఇంకొకటి, జీవము గల దేవుడు అని దేవుడి సంఘాన్ని పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? అన్ని జనులు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు జీవం గల దేవుడు అని వాళ్ళు మా దేవుడు జీవం కలిగిన దేవుడు అని కూడా వాళ్ళు అంటారు. రైట్. ఇంకా ఏ పేరు పెట్టుకోవటానికి వాళ్ళకు గట్స్ ఉండవు చెప్పండి? క్రీస్తు సంఘం అని అది అంటే ఇది యూనివర్సల్ గా యాక్సెప్టెన్సీ ఉండదు, పర్టికులర్ గా ఉంటుంది. ఇది ప్రాపర్ నౌన్.
నాట్ ఎ కామన్ నౌన్. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ తెలుసు కదా. కామన్గా దేనికైనా వాడచ్చు, కామన్గా ఉన్నదాన్ని. కానీ ప్రాపర్గా ఉన్నదాన్ని ఆయనకే వాడచ్చు. అన్యజనులు ఎవడు క్రీస్తు సంఘం అని పెట్టుకోవడానికి లేదు. అందుకే మనం సంఘానికి పేరు పెట్టేటప్పుడు మంది జేసీసీ ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ అన్నాం. జేసీసీ అంటే తెలుసమ్మా బ్రదర్స్ సిస్టర్స్? జీసస్ క్రైస్ట్ చర్చ్. జీసస్ క్రైస్ట్ చర్చ్ అది. కాబట్టి యేసు క్రీస్తు సంఘము, సంఘానికి పేరు తెలుగులోకి వస్తే జీసస్ క్రైస్ట్ చర్చ్ అంటే యేసు క్రీస్తు సంఘము. కాబట్టి అలాంటి పేరే అన్ని సంఘాలకు ఉండాలి. ప్లస్ దానికి తోడు అసలు ఆ పేరు ఎందుకు పెట్టుకోగలగాలి? ఆ పేరు పెట్టుకుంటే సరిపోద్దా? పేరు పెట్టుకొని జరుగుతున్న సంఘ కార్యక్రమాలన్నీ వాక్యానికి విరుద్ధంగా ఉంటే సరిపోద్దా? అసలు క్రీస్తు సంఘం అని పెట్టుకున్నటువంటి సంఘం యొక్క అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? ఇవన్నీ కూడా రేపటి క్లాసుల్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే 18వ వచనంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అది 3 విషయాల సమాహారంగా ఉన్నది. అందులో సంఘం దగ్గరే మనం ఆగాం. పాతాళలోక ద్వారములు దాని ఎదుట, అంటే సంఘం ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్తున్నాను అన్నటువంటి ఆ గొప్ప విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు సంఘం గురించి మీకు నాకు ఉన్నటువంటి అవగాహన చాలా తక్కువ, గురి చాలా తక్కువ, విలువ తెలిసింది చాలా తక్కువ. కానీ ప్రభుల వారు కానీ, దేవుడు కానీ, అపోస్తలు కానీ సంఘం గురించి ఎంతగానో గొప్పగా వాళ్ళు తెలిసిన వాళ్ళు కనుక లోకానికి చాటడం జరిగింది. సో మనం కూడా దాని యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం రేపటి దినాన్ని మనం చేద్దాం. రైట్, ఇంతవరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా?